ప్రజలు తిరస్కరించారు. అది ఒక సెట్ బ్యాక్ వాళ్ళకి. యాంటీ ఇన్కంబెన్సీ ఉంది కాబట్టి అది కాంగ్రెస్ పార్టీ దాన్ని కొంచెం ఎన్కాష్ చేసుకోగలిగిందని అన్నారు. అప్పుడు కొంత డెఫినెట్గా 10 years పరిపాలించిన తర్వాత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది. అపార్ట్ ఫ్రమ్ దట్ వీళ్ళది మరీ విపరీత ధోరణులు కదా. అవును, విపరీత ఏదైనా అట్లే అవుతుంది. అది ఓవర్ యాక్షన్ చేస్తే దానికి ప్రజలు సమాధానం చెప్తారు ఎప్పుడు కూడా. నిజంగా మీరు పార్టీలో అన్నాళ్ళు ఉన్నారు కదా, అలాంటి ఆలోచన తీరు, అలాంటి దృక్పథం, తర్వాత అలాంటి విపరీత ధోరణులు బీఆర్ఎస్లో ఉన్నాయా ఇప్పటికీ? ఇప్పటికీ ఉన్నాయి కదా. ఆ కొడుకు నేను అనుకుంటాము అసలు కేసీఆర్కు ఉన్న అహంకారం కంటే కేటీఆర్కును అహంకారం, ఆ అమ్మాయి అవినీతి, హరీష్ రావు వాళ్ళ అవినీతి ఎక్కువ కారణాలు వాళ్ళు ఓడిపోవడానికి. కేసీఆర్ కంటే ఎక్కువ. కేసీఆర్ అంటే మీకు దొరకడు, కలవడు, తిన్నాడో తినలేదో మీకు కూడా తెలియదు, నాకు కూడా తెలియదు అనే పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే ఈ నెవర్ మీట్స్ ఎనీబడి. సో ఏది చేసినా వీళ్ళే చేయాలి కదా. మూల స్తంభాల ద్వారానే ఆ కరప్షన్ జరగాలి. సో అది సంతోష్ కావచ్చు, హరీష్ కావచ్చు, కవిత కావచ్చు, కేటీఆర్ కావచ్చు. సో బీఆర్ఎస్ బీజేపీలో విలీనం కాబోతోందా అంటే స్ట్రైట్గా? మనకున్నటువంటి ఒక అంచనా అది కావచ్చు, కాకపోవచ్చు. 100% రాజకీయాలు మీరు నేను గీసిన గీత ప్రకారం పోవు కదా. సో దాంట్లో ఎప్పుడైనా డీవియేషన్స్ ఉండొచ్చు. బట్ ఇప్పుడున్న పరిస్థితిలో వాళ్ళ కాంటుబట్ సిచ్యువేషన్ ఎదుర్కొంటున్నారు అంటున్నాను నేను. కాంటుబట్ లేకపోతే మరిన్ని కేసులు, లేదా అమ్మాయి బయటికి రాకపోవటం, ఇది వాళ్ళు జీర్ణించుకోగలిగే అంశం కాదు. సో దాని దృష్ట్యా మనం ఒక అంచనా తప్ప నేను అన్నట్టు పాలిటిక్స్ డెఫినెట్లీ. సో మళ్ళీ బీఆర్ఎస్ పుంజుకునే అవకాశం లేదా? మనం చూసాం కదండి ఎంపీ ఎలక్షన్స్లో కనీసం డిపాజిట్లు కూడా రాని పరిస్థితి అన్ని చోట్ల. ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయలే. కేసీఆర్ని ఎవరు అడిగితే ప్రధానమంత్రి పదవికి మీరు పోటీ పడతారంటే అవకాశం వస్తే ఎందుకు పడననే లెవెల్లో ఉండే ఆయన. అయినా సరే మాకు 10 seats వస్తాయి, తక్కువ రావనేటువంటి అంచనాలో ఉన్నవాడు ఎక్కడా డిపాజిట్ రాలే. ఒక్క దగ్గర అనుకుంటా ఇక్కడ డిపాజిట్ వచ్చిన సందర్భం తప్ప ఆఖరికి డిపాజిట్ కూడా వాళ్ళకి రాదు అని మీరు అనుకోలే, మేము అనుకోలే. అంతగా పడిపోయారు వాళ్ళు. సో దీని నుంచి వాళ్ళు రికవర్ కావడం అన్నది చాలా కష్టం. అది పొలిటికల్ పార్టీస్ని అయిపోయిందని ఎప్పుడు రైట్ ఆఫ్ చేయలేము. కాంగ్రెస్ పార్టీ చేసే పరిపాలన ఏదే బీఆర్ఎస్ లాంటి పార్టీలకి మళ్ళీ ఊతం ఇచ్చే అవకాశం లేకపోలేదు కదా. డెఫినెట్లీ ఏంటంటే మేము తప్పులు చేస్తే, మేము ఫెయిల్ అయితే అప్పుడు అవకాశం వస్తుంది. మేము కనుక సక్సెస్ అయ్యామనుకోండి, మేము ఎలక్షన్ హామీలన్నీ నెరవేర్చామనుకోండి, అప్పుడు ప్రజలు మళ్ళీసారి మమ్మల్ని ఆదరిస్తారు తప్ప వేరే పార్టీ వైపు చూడరు. వాళ్ళకి ఎట్లా 10 years అవకాశం ఇచ్చారో మాకు కూడా ఇంకో టర్మ్ ఇస్తారు. ఏదో కాస్త మంచి పనులు చేశారు, చేయని ఇంకో టర్మ్ అనుకుంటారు. అంటే యాజ్ ఆఫ్ నో కాంగ్రెస్ పార్టీ గురించి మనం ఇంత టెన్యూర్ నడిచింది కాబట్టి రేవంత్ రెడ్డి గారి పాలన గురించి చూస్తే ఓకే పర్వాలేదు అని అనిపించినా తెలంగాణ ప్రజలు ఇంకా కూడా ఆయన్ని విశ్వసించడానికి కొంచెం వెనకడుగు వేస్తున్నారేమో అని అనిపిస్తోంది. ఆయన పాలన విషయంలో కానీ, ఆయన ఇచ్చిన హామీల విషయంలో కానీ. టూ ఎర్లీ టు కామెంట్. ఎందుకంటే మీకు మీరే అన్నట్టుగా హార్డ్లీ 6 months కదా పరిపాలన. అంతే కదండి. 2 నెలలేమో ఎలక్షన్స్లో పోయినాయి. నిజమైన పరిపాలన 6 నెలలు చేశాము. సో అంత 6 నెలల లోపలే ఒక కంక్లూజన్కి ఓటర్ రాడు. మాకు ఇంకొక 6 నెలల్లో ఇంకో 1 year టైం ఇస్తాడు. ఆ లోపల మేము ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఖచ్చితంగా హామీలు నెరవేర్చడం ఓ ఎత్తు అయితే, అభివృద్ధి విషయంలో హైదరాబాద్ లాంటి సిటీలో అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు ఎక్కడా కూడా అడుగులు ముందుకు పడలేదు కదా. మీకు 10,000 crores వాళ్ళు అలాట్ చేశారు. అది గతంలో ఎప్పుడు జరగలే కదా. అవును, హైదరాబాద్ సిటీ డెవలప్మెంట్కి 10,000 crores బడ్జెట్లో పొందుపరచడం అనేది మీకు ఎప్పుడు ఏ గవర్నమెంట్ చేయలే. ఫస్ట్ టైం మా గవర్నమెంట్ చేస్తుంది అది. సో అది మామూలు అమౌంట్ కాదు అది 10,000 crores అనేది. దీంట్లో మెట్రో కూడా అక్కడికి ఓల్డ్ సిటీ నుంచి ఎయిర్పోర్ట్ దాకా ఎక్స్టెన్షన్ అనే విషయం చెప్పారు. దానికి సంబంధించి లాస్ట్ ఉన్నదే కేటీఆర్ గారు లాస్ట్ గవర్నమెంట్లో ఆయన మాట్లాడింది అది కూడా లేదని కాదు. బట్ దాని ఇంప్లిమెంటేషన్ వాడు ఈవెన్ కొబ్బరికాయ కూడా కొట్టలేదు, స్టార్టే కాలే వరకు. అది ఇప్పుడు మేము చేసే సంకల్పంతో ఉన్నాం కాబట్టి ఇవన్నీ డెవలప్మెంట్కి ఇండెక్స్లే. సో రేపు పొద్దున దీనికి కావాల్సిన అమౌంట్ ఎక్కడ అంటే బయట నుంచి తెచ్చుకుంటాం. ఇప్పుడు ఎక్కడి నుంచో లోన్స్ తెచ్చుకుంటాం. జపనీస్ ఎయిడ్ ఉంది, దాదాపు 60,000 కోట్ల ఎయిడ్ తీసుకునే ఆలోచనలో ఉన్నాడు సీఎం. వాళ్ళతో ఆల్రెడీ ఒక ప్రిలిమినరీ టాక్స్ అయిపోయినాయి. అది 1.5% ఇంట్రెస్ట్. గతంలో టీఆర్ఎస్ 9%, 10%, 12% వడ్డీలు తెచ్చుకుంటే ఇది 1.5% వడ్డీ. అంత లో. ఎందుకంటే గవర్నమెంట్ ఏజెన్సీ లాంగ్ టర్మ్ రిపేయింగ్ దానికి పద్ధతి ఉంది. మొదటి 10 ఏళ్ళు మారటోరియం ఉంది. ఫస్ట్ 10 years మీరు రిపే చేయాల్సిన అవసరం లేదు అసలు, మారటోరియం. నెక్స్ట్ అక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది 11th year నుంచి. సో ఇట్స్ ఎ బిగ్ ఫెసిలిటీ. 60,000 కోట్లు అక్కడ తెచ్చుకుంటే మోస్ట్లీ ఎలివేటెడ్ కారిడార్ కానీ, లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి మెట్రోకి కానీ, ఇట్లాంటి వాటికైనా. అంటే ఇప్పుడు అవన్నీ కూడా రావాలి, కార్యరూపం దాల్చాలి కదా. కార్యరూపం దాల్చిన తర్వాత ఏదైనా అంటే గత ప్రభుత్వం యొక్క ప్రియారిటీస్ వేరే ఉండే. మీరు చూసారు కదా, ఒక మిషన్ భగీరథ, మిషన్ కాకతీయ, లేదా కాళేశ్వరం, దళిత బంధు, ఇట్లాంటివి. అంటే పాపులిస్ట్ టైప్.
మన కళ్ళెదురుగా కాళేశ్వరం కూలింది. నిజంగా కేసీఆర్ ఓడిపోవడానికి అదో కారణం. ఎందుకంటే జస్ట్ బిఫోర్ ఎలక్షన్ కూలింది అది. అవును. కూలడం కుంగిపోవడం ఆ పిల్లర్. ఇప్పుడు మేడిగడ్డ కూడా చూపిస్తున్నారు కదా, అదే పిల్లర్ కదా. కూలిందని చెప్పి, అదే పిల్లర్లో మరి అక్కడ ఇక్కడ క్రాక్స్ వచ్చినాయని చెప్పి. అది కారణం వల్ల డెఫినెట్లీ దీని ఇంపాక్ట్ దాని మీద పడ్డది. కాదు సార్ దిలీప్ గారు, ఇప్పుడు మీరు రాజకీయంగా చాలా అనుభవం ఉన్నవారు. ఇప్పుడు గతంలో దాదాపుగా